నల్గొండ పట్టణం మారుతి మందిర్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. నల్గొండ పట్టణం ముషంపల్లి రోడ్డులోని మారుతి మందిర్లో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పలు రకాల పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీరామ సీత అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అందరికీ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం ఉంటుందని, ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచర్ల భాస్కర్ రెడ్డి, మంత్రవాది శ్రవణ్ కుమార్, మల్లారెడ్డి, యాదగిరిరెడ్డి, తేరా పర్వతరెడ్డి, ప్రసాద్, నామాల నరసింహ, నీరజ, మನೆమ్మ, సులోచన, మానస, గంగాపురం వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళు పుష్పం అంటే పువ్వు లేదా తమలపాకుతో ఒక చుక్క గౌరవం జల్లి ఒక చుక్క మీ యొక్క శిరస్సు పైన మీ పక్కనున్న భార్య తల మీద జల్లండి నాయన. శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రే భగదేవి నారాయణ నమోస్తుతే. మీరు పట్టుకున్నటువంటి అక్షరంలో మీ ముందున గౌరవం దగ్గర 3 సార్లు వేసుకోండి నాయన. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః దిదే పరంతరాభ్యో నమః వాణి హిరణ్యగర్భేభ్యో శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం మహం కరిష్యేత్. చెప్పండి అందరూ కూడా. అస్మాకం మమ యావత్ కుటుంబాన క్షేమ నాయన. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మనసులలో గోత్రము మరియు పేర్లను మనసులో ఒకసారి ఉచ్చరించుకోండి. జై శ్రీరామ్. సాయంకాలం శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మ వారు శ్రీరామునికి కళ్యాణం జరుగుతుంది అంగరంగ వైభవంగా. ఈ సాయంకాలం చల్లని వేళలో కొంతమంది వేల మంది భక్తులు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వారి కృప వచ్చిన భక్తులకు, నల్గొండ ఎలవేళ్ళ ఉన్న యావత్ ప్రజలకు వారి కృప ఉండాలని మేము ఆలయ కమిటీ తరఫున భక్తులకు కోరుచున్నాం. స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాము. ఈరోజు చాలా ముఖ్యమైన సుదినం. ఈ ప్రతి వ్యక్తి ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి వారు రాముల వారి సీతమ్మ వారి ఆశీస్సులు కలుగుతాయి. అందుకోసం ప్రతి వ్యక్తి ఈ కళ్యాణంలో పాల్గొనాలని మేము కోరుచున్నాము మా ఆలయ తరఫున. నల్లగొండలోని ముషంపల్లి రోడ్లో గల మారుతి మందిరంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా ఈ దేవాలయానికి అనేక మంది వేల మంది భక్తులు విచ్చేశారు. ఇప్పుడు కళ్యాణానికి కూడా వేల మంది వచ్చి ఈ రాముల వారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా సుఖశాంతులు కలగాలని, ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మేమందరం కూడా కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మూషంపల్లి రోడ్లో గల శ్రీ మారుతి మందిరంలో ఘనంగా శ్రీరాములు అదేవిధంగా సీతమ్మ వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అయితే సీతమ్మ వారు శ్రీరాముల వారిని మరి మహిళలు అదేవిధంగా పురుషులు 2 భాగాలుగా విడిపడి మరి ఇద్దరిని ఎదుర్కోళ్ళగా ఊరేగింపులుగా తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చే సందర్భంలో శ్రీరాముల వారి ఔన్నత్యము, గొప్పతనాన్ని, సీతమ్మ వారి సౌశల్యాన్ని అన్నిటినీ వివరించుకుంటూ వారు ఏ మార్గాన్నైతే ఈ ప్రజలకి చూపెట్టారో వారిద్దరి దాంపత్యం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా సమస్త ప్రజలు, సమస్త జీవరాశులు ఆ విధమైన ఒక సన్మార్గంలో నడవాలని మేము అందరం అనుకోవడం జరిగింది. ఘనంగా వైభవంగా ఈ వివాహం జరగడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కానీ నల్గొండ పట్టణంలో కానీ అందరూ ఆర్థికంగా మాకు బాగా సహకరించారు. అదేవిధంగా ఈ దేవాలయానికి చాలా మంచి ప్రాశస్త్యత ఉంది. ఎన్నో ఇబ్బందులు అదేవిధంగా కష్ట సుఖాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక ఓదార్పుని అదేవిధంగా భక్తిభావాన్ని అలవర్చుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా వైభవంగా కొన్ని వందల మందితో నిర్వహించడం అనేది మాకు సంతోషంగా ఉంది.